శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బీఆర్ఎస్ హరీష్ రావును వదులుకుంటుందా లేదంటే హరీష్ రావు బీఆర్ఎస్ని వదులుకుంటున్నారా? తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల వ్యవధిలోనే ఊహించని విధంగా ఈ ప్రశ్న తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. మీడియా సంస్థల నుంచి మొదలు పెడితే సామాన్యుడి వరకు, సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అన్ని చోట్ల ఈ ప్రశ్న ఊహించని విధంగా ట్రెండింగ్గా మారింది. దీనికి మరొక కారణం కూడా ఉంది. మొదటి కారణం ఏంటంటే, జగిత్యాలలో జైత్రయాత్ర సభ, మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వస్తున్నారు కేసీఆర్ నేతృత్వంలో జరగబోతున్న ఈ సభకి హరీష్ రావు ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ సభకి హరీష్ రావు ఉండే తీరాలి. కానీ అటువంటి హరీష్ రావు జగిత్యాల సభను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయారు? జగిత్యాల సభలో చక్రం తిప్పాల్సిన హరీష్ రావు, బీఆర్ఎస్లో వ్యూహకర్త, ట్రబుల్ షూటర్ అటువంటి హరీష్ రావు ఢిల్లీకి హుటాహుటిన ఎందుకు వెళ్ళారు? సరిగ్గా జగిత్యాల జైత్రయాత్ర సభ రోజే ఆయన ఢిల్లీ ఎందుకు ప్రయాణమయ్యారు? ఇదే ఈ కారణమే ఇప్పుడు హరీష్ రావుకి బీఆర్ఎస్కి మధ్య ముసలం మొదలైందనే ప్రచారానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్, అట్లాగే వద్దిరాజు రవిచంద్ర, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా ఢిల్లీకి వెళ్ళారు. కాళేశ్వరం పైన ఈ నెల 22వ తేదీన కీలకమైన తీర్పు రాబోతుంది హైకోర్టులో. ఈ తీర్పు నేపథ్యంలోనే కాళేశ్వరం అంశం పైన ఈ ముగ్గురు, హరీష్ రావుతో పాటు మిగతా ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి వెళ్ళారని, కేసీఆరే స్వయంగా ఈ ముగ్గురిని పంపించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ నాయకులు అనూహ్యంగా, ఊహించని విధంగా తెరపైకి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఆ అంశం బీఆర్ఎస్లో ముసలం మొదలైందని, బీఆర్ఎస్కి హరీష్ రావు దూరం కాబోతున్నారని, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుని బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుందంటూ ఊహించని విధంగా కాంగ్రెస్ నుంచి ఒక ప్రచారం కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కొందరు వాళ్ళ సొంత వీడియోలతో ప్రజల్లోకి కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు. హరీష్ రావు పైన వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో కామెంట్లు కూడా చేస్తున్నారు. హరీష్ రావుని ఉద్దేశపూర్వకంగానే జగిత్యాల సభకి, జగిత్యాల్లో జరుగుతున్న జైత్రయాత్ర సభకి హాజరు కాకుండా చేసేందుకే ఆయన్ని కాళేశ్వరం పేరుతో కవరింగ్ ఇస్తూ ఢిల్లీకి పంపించారని చర్చిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆస్కారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చాలా కీలకమైన వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, ఒక మంచి వ్యూహకర్త, బీఆర్ఎస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్. హరీష్ రావు లేకుండా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి బహిరంగ సభ జరగలేదు. హరీష్ రావు జన సమీకరణ కానీ, హరీష్ రావు ఆలోచనలు కానీ, హరీష్ రావు అంటే కోఆర్డినేషన్ కానీ చాలా బలంగా, శక్తివంతంగా, వ్యూహాత్మకంగా ఉంటుంది. అటువంటి హరీష్ రావు లేని సభ జగిత్యాలలో కొనసాగడం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం, ఆసక్తికరమైన విషయమే. ఇంకొకటి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఈ సభకు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఈ సభలో ప్రజలను ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, భవిష్యత్తును ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా హరీష్ రావు సభలోనే ఉండాలి, సభలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, సభకు వచ్చే నాయకులను కోఆర్డినేట్ చేయాలి. హరీష్ రావు ఎప్పుడు ఇదే చేస్తారు. అటువంటి హరీష్ రావు ఇంత పెద్ద సభను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు కూడా నేను వినిపిస్తాను. కొందరు నాయకులు చెప్తున్నారు, జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్లోకి రావటం హరీష్ రావుకు ఇష్టం లేదని ఒకరు చెప్తున్నారు. అంతేకాదు, జీవన్ రెడ్డి ఎంట్రీ బీఆర్ఎస్లో ముసలం పుట్టించిందని, బీఆర్ఎస్లో విభేదాలకు కారణమైందని, అందుకే హరీష్ రావు ఏనాడు కూడా పార్టీలోకి రమ్మని జీవన్ రెడ్డిని ఆహ్వానించలేదని, బలవంతంగా 2 రోజుల క్రితం కేటీఆర్ బతిమిలాడి హరీష్ రావుని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారని మరికొందరు నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు ఒకసారి వినండి. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి, హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి గాని ప్రయత్నాలు గాని చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి
హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకుపోయిన ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారు జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈ రోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. ఇంకా 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండుగ చేయడానికి బయటకు వచ్చి ఒక చిన్న సభ పెడతాడు. ఈ రోజు కూడా అదే విధంగా జీవన్ రెడ్డి గారి సభకు పోతుండు. జీవన్ రెడ్డి అనే వెస్టెడ్ ఫోర్స్ అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు నసుకుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే రోజు నాయకత్వానికి ఎగెనిస్ట్ గా మాట్లాడిన అతన్ని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకోవడం అక్కడ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు, కానీ నష్టం జరుగుద్దేమోనని వాళ్ళు భయపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు పొద్దున్న లేస్తే ఏదో షో పుట్టప్ చేయాలనుకుంటారు, కానీ వాస్తవంగా వాళ్ళలోనే పలు సమస్యలతో సతమతం అవుతూ మా దగ్గర ఉన్నటువంటి మేము ఎవరినైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఆయన సీనియర్ నాయకుడే, కానీ ఆయనను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా బతలాడి ఆయనను ఏదో విధంగా ఆయనకు సముచిత స్థానం కల్పించినా ఇక్కడ నచ్చక అక్కడికి పోతుండు. కాబట్టి ఆయనకు అవగాహన లేదు అక్కడ ఏం జరుగుతుందో. అక్కడ ఒక్కరోజు పండుగనే, మొదటి రోజే ఈ వివిఐపి, తర్వాత అక్కడున్న నాయకులను అడిగితే చెప్తారు వాళ్ళ బతుకులు ఎట్లయితే. మొదటి రోజు నాటుకోడి, తర్వాత అసలు గేట్ కాడికి కూడా రానియరు. కాబట్టి ఈ యొక్క పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా కష్టకాలంలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి ఈరోజు మేము కాళేశ్వరం పోతున్నాం, కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక సభ పెట్టి ఏదో పెద్ద నాయకుడిని తీసుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వీక్ కావట్లే, బీఆర్ఎస్ పార్టీలనే ముసలం మొదలైంది, మునిగిపోయే పొడవ మాదిరిగా తయారైంది. కాంగ్రెస్ నాయకులు ఒక్కరే కాదు, కాంగ్రెస్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, విప్ కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒకేసారి ఎవరో సమాచారం ఇచ్చినట్టు మూకుమ్మడిగా ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలిక కారణమవడం అనేది ఈ రోజు కనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు జీవన్ రెడ్డి గారి చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు హరీష్ రావుకి ఇష్టం లేకపోయినా కేటీఆర్ బతిలాడుకొని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకుపోవడం, లేదంటే కేసీఆర్ కాడికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజు జీవన్ రెడ్డి చేరిక రోజు ఎందుకు హరీష్ రావు రహస్యంగా ఢిల్లీకి బీజేపీ నాయకులతో వెళ్ళినట్టుగా ఒక అనుమానం ఉంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది దేనికోసం, బీజేపీ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళిపోయినట్టుగా చర్చ జరుగుతున్నది. రెండవది, ఆయనకి ఇష్టం లేకున్నప్పటికి కూడా బలవంతంగా జీవన్ రెడ్డి గారిని వీళ్ళు చేర్చుకోవడం, వాళ్లకు ఐరన్ లెగ్ గా జీవన్ రెడ్డి కల్పియడం అనేది కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోకపోవడం అనేది కూడా ఇదొక కారణంగా చెప్తున్న పరిస్థితి. 1 ఏడాది కాలం పాటు ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసమో, తన కొడుకు రాజకీయాల కోసమో ఇలా జీవన్ రెడ్డిని తెచ్చుకుంటుండు అనడానికి ఈ రోజు వాళ్ళు చేరికను పెద్ద బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా హరీష్ రావు అలక వెనుక, లేదంటే హరీష్ రావు నారాజు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, పార్టీ చీలికకే తను ప్రయత్నం చేస్తుండా అనే అనుమానం మాత్రం డెఫినెట్ గా ఉంది. బీజేపీ నాయకులతో కలిసి వెళ్లడం దేనికోసం అనే దానికి మరి బీఆర్ఎస్ శ్రేణులే లేకపోతే బీఆర్ఎస్ నాయకులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో కవిత తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఒక కొత్త పార్టీని పెట్టుకుని హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నది. ఇంకొక వైపు హరీష్ రావే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి జీవన్ రెడ్డి ద్వారా వచ్చిందనే ఒక ఫీలింగ్ కనబడుతున్నది. ఇలాంటి సంక్షోభ సంక్లిష్ట సమయంలో కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాన్ని జీవన్ రెడ్డిలో వెతుక్కోవడం అనేది ఏ విధంగా ఏమంటాము వాళ్ళకి వర్కౌట్ అయిద్దో కానీ డెఫినెట్ గా జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ లో చీలిక కారణం, బీఆర్ఎస్ లో ముసలానికి మూలం జీవన్ రెడ్డి కావడం అనేది ఎలా మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవల్ని తీసుకొని, కాంగ్రెస్ పార్టీ అవకాశాలను తీసుకొని తన రాజకీయ స్వార్థం కోసం జీవన్ రెడ్డి బయటకు వెళ్లడాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన వస్తే ఐరన్ లెగ్ అనుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న వాటిని చూసి వీళ్ళ కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నది నా యొక్క అభిప్రాయం. బీఆర్ఎస్లో ముసలం పుట్టిందని, హరీష్ రావుకి బీఆర్ఎస్ మధ్య గ్యాప్ ఏర్పడిందని, హరీష్ రావుని బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించే ఉద్దేశంతోనే సభకు దూరంగా తీసుకువెళ్లారని, ఏమీ లేకపోయినా కాళేశ్వరం అంశంలో ఎటువంటి ప్రాధాన్యత కలిగిన అంశం కానీ చర్చలు కానీ లేకపోయినప్పటికీ పార్టీలో కీలకమైన నేతని హరీష్ రావుని ఢిల్లీకి ఎందుకు పంపిస్తారంటూ ఊహించని విధంగా అధికార కాంగ్రెస్ వర్గం బీఆర్ఎస్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు కేసీఆర్కి రైట్ హ్యాండ్ లాంటి, కేసీఆర్ పార్టీకి కీలకమైన నేత హరీష్ రావు లేకుండా ఇంత పెద్ద సభను ఎలా నిర్వహిస్తారని, ఈ సభకి కేసీఆర్ హరీష్ రావుని దూరం చేయడం వెనుక కేసీఆర్ ప్లాన్ కూడా ఉందనే ప్రశ్నలు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే హరీష్ రావుతో ఫాలోవర్స్ కావచ్చు, హరీష్ రావు అభిమానులకు కావచ్చు, ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయం మనం చర్చించాలి. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అభిమానుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. హరీష్ రావు కోసం పనిచేసే వారి సంఖ్య చాలా గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. జగిత్యాలలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లు లాంటి, అడ్డా లాంటి కరీంనగర్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా హరీష్ రావు అవసరం కంపల్సరీ ఉంటుంది. అటువంటి ప్లేస్లో హరీష్ రావు ఉండకపోవడం నిజంగా కార్యకర్తల్లో కూడా కొంత నిరాశని నింపే అవకాశం ఉంది. హరీష్ రావు కోసం ఎదురు చూసే నాయకులు ఉన్నారు, హరీష్ రావు కోసం ఎదురు చూసే కార్యకర్తలు ఉంటారు ఖచ్చితంగా. కానీ ఈ సభలో హరీష్ రావు పాత్రనే లేకుండా చేయడంతో ఈ ప్రశ్నలకి అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని ఇప్పుడు అధికార పక్షం ప్రశ్నిస్తోంది. హరీష్ రావు పని అయిపోయిందని, హరీష్ రావు బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారని, ఆయన బీజేపీ నాయకులను కలవడానికి ఢిల్లీకి వెళ్ళారని ఇక రకరకాల స్పెక్యులేషన్స్కి ఆస్కారం కలిగిస్తుంది. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం, ముఖ్యంగా ఎందుకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది హరీష్ రావు అంటే, కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి అతిపెద్ద సమస్య, సవాల్. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన హైకోర్టులో జరుగుతున్న కేసులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కేంద్రం ఆలోచిస్తున్న తీరు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంని చూస్తున్న విధానం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో కేసీఆర్ని, హరీష్ రావుని, బీఆర్ఎస్లో కీలకమైన నాయకులందరినీ ఇరికించాలనే ప్రయత్నం చేయడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఇవాళ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించడం కావచ్చు, కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టులో రిపేర్లు చేయాలనుకోవడం కావచ్చు, కాళేశ్వరం కోణంలో బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు అటు ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసి వచ్చే ఎన్నికల నాటికి బలహీనపరచాలని ఆలోచిస్తున్నాయని చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఇటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కూడా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, హరీష్ రావుకు వైపే బాణాలన్నీ విసిరే ప్రయత్నం చేయడం, కాళేశ్వరం విషయంలో కూడా హరీష్ రావును ఒక్కనే దోషిని చేసే ప్రయత్నం చేయడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి కాళేశ్వరం సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా హరీష్ రావుని ఢిల్లీకి పంపించారని అనుకోవచ్చు. కానీ జగిత్యాల సభ తర్వాత పంపించవచ్చు కదా. ఇప్పటికిప్పుడు సభకు ముందు, సభ రోజే ఎందుకు పంపించాలి? సభకు ముందు రోజే హరీష్ రావుని ఢిల్లీ వెళ్ళమని ఎందుకు పురమాయించాలి? సభ మరుసటి రోజు వెళ్ళొచ్చు కదా. ఒకవేళ 22వ తేదీన హైకోర్టులో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే 23వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పటికిప్పుడే ఢిల్లీలో ఉన్న లాయర్లతో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈ పరిణామాలు కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. కానీ హరీష్ రావు నుంచి కావచ్చు, హరీష్ రావు వర్గాల నుంచి కావచ్చు, హరీష్ రావు అనుచరుల దగ్గర నుంచి కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కాళేశ్వరం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారని, ఏ రాజకీయ నాయకుడిని కానీ బీజేపీ నాయకులని కలవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నిజానికి ఢిల్లీలో పరిణామాలను కూడా మనం పరిశీలిస్తే ఒకసారి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులంతా బిజీగా ఉన్నారు. గల్లీలో బెంగాల్లోని ప్రతి గల్లీలో బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఏకంగా నరేంద్ర మోదీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రచారం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్. ఈ నేపథ్యంలో హరీష్ రావుకి ఒకవేళ హరీష్ రావు బీజేపీ నేతలతో మాట్లాడాలని ఆలోచించినా వాళ్ళు టైం ఇచ్చేంత సీన్ అయితే కనిపించట్లేదు. ఇదంతా కేవలం హరీష్కి బీజేపీకి మధ్య గ్యాప్ను పెంచడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహంలా కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం హరీష్కి బీఆర్ఎస్కి మధ్య గ్యాప్ పెరిగింది, సభలో కేటీఆర్ని హైలైట్ చేయడం కోసమే హరీష్ని ఢిల్లీకి పంపించారని ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? హరీష్ రావుని నిజంగా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీకి పంపించారా? హరీష్ రావుకి బీఆర్ఎస్లో గ్యాప్ ఉందా? కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు నిజమా, లేకపోతే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాటలు నిజమా? మీరేమనుకుంటున్నారు? అసలు హరీష్ని జగిత్యాల జైత్రయాత్ర సభకు రాకుండా చేయాలనే ఆలోచన కేసీఆర్లో ఉందని మీరు భావిస్తున్నారా?
మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా హరీష్ రావుకు సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.